జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే మేము ఇలా కూర్చుని మీ మాటలు వినగలుగుతున్నాం. తండ్రి, ఇప్పటివరకు తండ్రి మీ బిడ్డల ద్వారా మాతో మాట్లాడారు. ఇక మరికొన్ని మాటలు తండ్రి మరలా మీ దివ్య గ్రంథంలో నుండి మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరిస్తూ మా బ్రతుకుల్లో మీకు నచ్చని మీకు హేయమైన ప్రతి కార్యాన్ని ఖండిస్తారని ఆశపడచ్చు. తండ్రి, ఒక నిజమైన విశ్వాసి నాయకుడిగా ఎలా ఎదగాలో తండ్రి ఇప్పటివరకు మాట్లాడారు. అదే రీతిలో ఒక నిజమైన విశ్వాసి ఎలాంటి లక్షణాలతో ఈ జీవితాన్ని కొనసాగించాలో మరికొన్ని మాటలు మాతో మాట్లాడతారని ఆశపడచ్చు. మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పిల్లైన మీ అందరికీ క్రీస్తునామములో నా శుభములు. నిజానికి పరిస్థితులు మనకు తెలుసు. విరివిగా ఏ రోజు ఖాళీ లేకుండా చాలా సుదీర్ఘమైన ప్రాంతాలకు పరిచర్య చేయడానికి అన్నీ వెళ్ళడం, ఈ మధ్యలో ఆయనకి హెల్త్ కండిషన్స్ కొంచెం బాగోకపోవడం, ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటి నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కొన్ని విలువైన మాటలను మనం విందాం. ఇప్పటివరకు అన్నీ ద్వారా ఒక నిజమైన విశ్వాసి అదే స్థితిలో ఉండిపోకుండా రోజు రోజుకి ఎదుగుతూ ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా, ఒక లీడర్షిప్ పోషించేంత స్థితికి ఎదగాలి. అలా ఎదగాలి అని అంటే కొన్ని లక్షణాలు కలిగి ఉండాలని మనతో మాట్లాడారు. నిజమే, దేవుడు ఏ వ్యక్తి మారు మనసు పొందిన స్థితిలోనే ఉండిపోవాలని అనుకోడు. దేవుడు తన ప్రజలు ఎదగాలని ఇష్టపడే వ్యక్తి. అప్పుడప్పుడు మనం బైబిల్ చదువుతుంటే కొన్ని వచనాలు మనకు తారసపడతాయి. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బానిసరకం నుండి ఫరోతో ఇలా చెప్తాడు, నా ప్రజల్ని పోనిమ్ము, నా ప్రజల్ని పోనిమ్ము అని పలుమార్లు చెప్పినది ఆ దేవుడు మరికొన్ని చోట్ల ఇలా అంటాడు, నా ప్రజల్ని పోనవడమే కాదు, నా ప్రజల్ని ఎదగనిమ్ము. అంటే దేవుడు తన బిడ్డల జీవితాల్లో నుండి ఎదుగుదలను కోరుకుంటాడు ఆయన. అయితే ఈరోజు మారు మనసు పొందిన తర్వాత, రక్షణలోనికి వచ్చిన తర్వాత ఈరోజు ఎదుగుదల అనేది ఆ తొలి దినాల్లోనే ఆగిపోయింది. వాస్తవానికి మాట్లాడుకోవాలి అని అంటే ఈరోజు వయసు పెరుగుతుంది కానీ శరీర దారుఢ్యం పెరుగుతుంది కానీ మరుగుజ్జుల్లానే ఉండిపోయాం ఆత్మీయ స్థితిలో. కొంచెం బాధాకరమైన ఇదే వాస్తవం. ఈరోజు ఎదుగుదల లేని క్రిస్టియానిటీని ఈరోజు సమాజంలో మనం చూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు మనకు కనబడుతుంటారు. నిజానికి వారు చిన్నపిల్లలు కాదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి. కానీ ఎందుకు అలా ఉంటారు అని అంటే ఏదో లోపం ఉంది. వారినే మన భాషలో ఏమంటాం, మరుగుజ్జులు. సేమ్ ఇదే దుస్థితి ఈరోజు క్రిస్టియానిటీకి పట్టింది. ఎలాగో ఒక వ్యక్తి జీవితంలో నుండి మనం ఆలోచన చేద్దాం. ఇప్పటివరకు విన్న ఆ మాటల్లో నుండి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. అయితే ఈరోజు మనతో ఒక వ్యక్తి స్పష్టంగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి మనందరికీ తెలుసు. గతించిన మనం కాకినాడ ఇక్కడ క్రిస్టియన్ క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పినట్టు గుర్తు, చెప్పానో లేదో నాకు స్పష్టత లేదు, అయినా సరే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ వ్యక్తిని. ఆ వ్యక్తి యొక్క పేరుకి అర్థం యెహోవా దానము. ఆ వ్యక్తి ఎవరో క్యాష్ చేసి చెప్పండి, చెప్తే గిఫ్ట్ ఇస్తాను. ఆ వ్యక్తి పేరుకి అర్థం యెహోవా దానము. ఇంకా హింట్ ఇస్తాను చెప్పండి. ఆ వ్యక్తి కొరకు బైబిల్లో పెద్దగా ప్రస్తావన లేదు కానీ ఆయన చాలా ఇంచుమించుగా 3-4 వచనాల్లో మాత్రమే ఆయన జీవితం కనబడుద్ది. ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే పడిపోయిన దేమా కోసమైనా 3 పుస్తకాల్లో ఉందేమో కానీ ఈయన కొరకు ఒకే పుస్తకంలో ఒకే అధ్యాయంలో 2-3 వచనాలు ఉంటాయి అంతే. ఎవరో చెప్పండి, మీకు జ్ఞాపకం వస్తే చెప్తారు. లాస్ట్ వీక్ ఒక వ్యక్తి కొరకు అడిగితే మీరు సైలెంట్ అయితే నేను సీరియస్ అయ్యాను. గుర్తొచ్చిందా? రాదు. ఎందుకంటే అందుకే అంటున్నా, మనకి సీనియారిటీ పెరుగుతుంది సంఘంలో, బ్రతుకులో మాత్రం సిన్సియారిటీ, యథార్థత లేదంటే దేవుని యందు పరిశుద్ధతని పెంచుకోవడంలో మనం ఎప్పుడో ఆగిపోయాం. ఎక్కడ?
బాప్తిస్మం తీసుకున్న తొలి దినాల్లో మొదట్లో ఉన్నంత ఉత్సాహం, మొదట్లో ఉన్నంత ఆసక్తి ఈరోజు ఉందంటే మెల్లిగా సన్నగిల్లుతుంది. ఏదో లోపం ఉంది, ఆ లోపంతోనే మనం క్రైస్తవులుగా కొనసాగితే ఈరోజు ఈ వ్యక్తి అంటాడు, అసలు మీరు క్రైస్తవులే కాదంటాడు. మీరు అసలు విశ్వాసే కాదు, మీరు చెప్పుకోవద్దు అని డైరెక్ట్గా ముఖం మీద చెప్తాడు. ఎందుకనంటే ఒక నిజమైన క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు, దేవుడు తన సేవ కొరకు ఉపయోగించుకోవాలన్నా, దేవుడు నా కుమారుడు నా కుమార్తె అని తన నోట తను చెప్పాలి అన్నా, నీ కొరకు దేవుని నోటే ఒక మంచి సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి అని అంటే కొన్ని లక్షణాలు కావాలనుకుంటాడు దేవుడు. ఆ లక్షణాలు ఈ వ్యక్తిలో స్పష్టంగా మనకు కనబడితే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒకరోజు పరలోకంలోనున్న ఆ ప్రభు భూలోకానికి వచ్చాడు. ఆయన ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నారు, వారే శిష్యులు. ఎంతమంది? 12 మంది. ఈ 12 మంది కూడా వచ్చినప్పుడు ప్రభువుతో ఒక వాగ్దానం చేసే వచ్చి ఉంటారు. ఏమని? ప్రభువా, ఇక నేను నీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడను, ఇక నీతోనే నా జీవితం అని అనుంటారు. అంటారా? అనరా? అనుంటారు ఖచ్చితంగా. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు మాటలు నచ్చగా అందరూ విడిచి వెళ్ళిపోతే ప్రభు అన్నాడు, మీరు కూడా వెళ్ళిపోతారంటే మేము ఎక్కడికి పోతాం ప్రభువా, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు, నీ దగ్గరే మేము ఉంటామని ఆ రోజు అందరూ మాట ఇచ్చారు, మీతోనే మా జీవితం అని. ఈ అందరితో పాటు మాట ఇచ్చిన వ్యక్తిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన మాట తప్పిన వ్యక్తి. ఎవరు? యోధా గారు. తెలుసు కదా ఈయన? తెలుసా? బైబిల్లో ఎంతమంది యోధాలు ఉన్నారు? తెలీదు. మరి ఈ యోధా తెలుసా? ఈ యోధా తెలుసు. ఏ యోధా? ఈ యోధా పోన్లు ఏదైనా చెప్పారు, ఇస్కరియోతు యోధా. ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టండి, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఈ ఇస్కరియోతు యోధా గారు మనకు తెలుసు. ఈయన సేమ్ ఈ రోజున్న క్రైస్తవుల మాదిరిగానే మనకన్నా బలంగా మాటిచ్చిన వ్యక్తి అయి ఉండొచ్చు. ఏమని? అయ్యా, నా జీవితం బాగాలేనప్పుడు నన్ను పిలిచావు, నీ పక్కన నిన్ను వెంబడించే నీ ఫాలోవర్గా నాకు ఒక ఘనతనిచ్చావు, దయ్యాలను వదలగొట్టడానికి నాకు శక్తినిచ్చో, స్వస్థతలు చేయడానికి నాకు అధికారం ఇచ్చో, ప్రసంగాలు చేయడానికి నాకు వాగ్దాటనిచ్చో, నీ నుండి నేను అన్ని పొందుకున్నాను, నేను ఒక ధన్యజీవిని. అయితే నేను మాటిస్తున్నాను, నీతోనే నా జీవితం అంతా గడుపుతాను, నీ కొరకే నా బ్రతుకంతా అన్న ఈయన సేమ్ మనలానే మాటిచ్చి, బాప్తిస్మంలో ఎలా అయితే మాటిస్తామో సేమ్ అలానే మాటిచ్చి ఇచ్చిన కొద్ది రోజులకే 3 సంవత్సరాలకే ప్రభువు నమ్మేసిన వ్యక్తిగా మనం చూస్తాం. ఎవరిని? ఈ నమ్మక ద్రోహి అయిన ఇస్కరియోతు యోధాని. నిజానికి ఆయనే కాదు, ఈరోజు ఇలాంటి యోధాలు చాలామంది ఉన్నారు, అందులో మనం కూడా ఉండుంటాం. ఎందుకంటే మాటిచ్చి తప్పిపోతున్న ప్రతి వ్యక్తిని బైబిల్ యోధాతో పోల్చింది. అవునా? పోల్చిందా? ఎవరైతే దేవుని కొరకు మాటిచ్చి ఆ మాట ప్రకారం బ్రతకకుండా తమ సొంత నిర్ణయాల చేత ధనము కొరకో, వ్యామోహం కొరకో, మరి దేని కొరకో, దేనికైనా ప్రభువును పక్కన పెట్టి నువ్వు లొంగిపోతున్నావు అని అంటే నువ్వు డైరెక్ట్గా ప్రభువు నమ్మేస్తున్నావు అని మాత్రం మర్చిపోవద్దు. నీలో కూడా యోధా లాంటి స్వభావం ఉంది. అయితే కొద్ది రోజులు బాగానే సాగింది వీరి జీవితం. శిష్యులు మనకు తెలుసు కాబట్టి టూకీగా మాట్లాడుతున్నా. కొద్ది రోజులు ప్రభుతో నడిచారు, ఆయన ప్రసంగాలను విన్నారు, ఆయన చేస్తున్న అద్భుతాలను చూశారు. వీరు కూడా దయ్యాలను మొదలుగొట్టారు, వీరు అద్భుతాలు చేశారు, వీళ్ళు ప్రసంగాలు చేశారు, అన్నీ బాగున్నాయి. కానీ ఒకరొక రోజు ప్రభువు నమ్మేశాడు యోధా. అయితే ఈ యోధా ప్రభువుని నమ్మేస్తాడని ముందుగానే ఒక ప్రవచనం చెప్పబడింది. ఎక్కడ? మనకు 109వ కీర్తనలో. వెళ్దాం అక్కడికి. అయితే ఎప్పుడైతే ప్రభు 12 మందిని ఏర్పరచుకుంటే అందులో ఒకడు తప్పిపోయాడు, యోధా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఒకడు పోతే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? వినబడట్లా? 11. కొంచెం చెప్పండి. 11 మంది ఉన్నారు. ప్రభు ఏర్పరచుకున్నది ఎంతమందిని? 12 మంది. ఇప్పుడు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఏర్పరచుకున్నవారు 11 మందే ఉన్నారు. ఇది శిష్యులకు నచ్చలేదు. ప్రభువేమో 12 మందిని ఏర్పరచుకున్నాడు, ఇప్పుడు మనం చూస్తే 11 మందే ఉన్నాం, ఒకడేమో తప్పిపోయాడు. అయితే ఇప్పుడు ఈ జాబితాను ఫుల్ఫిల్ చేయడానికి ఒక వ్యక్తి కొదువుగా ఉన్నారు. ఆ వ్యక్తిని ఇప్పుడు మనం వెతకాలని శిష్యులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎక్కడ? మేడగదిలో కూర్చుని పెంతెకొస్తు దినానికి ముందు. ఈ మేడగదిలో ఒక డిస్కషన్లో ఉంటూ, సరే ఎవరిని ఈ 12వ వ్యక్తి కింద చేర్చుకుందామని వీళ్ళందరూ ఒక డిస్కషన్ పెట్టి చీట్లు వేయడానికి రెడీ అయిపోయారు.
ఆ చీట్లలో లేదా ఆ వేసిన చీట్లలో పేరు వచ్చిన వ్యక్తి ఎవరు? ఇప్పుడు చెప్పండి. గతించిన వారం కూడా ఇదే ప్రశ్న అడిగాను. యోధా స్థానాన్ని భర్తీ చేసిన వ్యక్తి ఎవరు? మత్తయ్య. తెలిసైనా ఈయన ఎవరు? ట్యాక్స్ కలెక్టర్ కదా. ఏదోడు చెప్పండి. అవునా? అవునా? ఇంక నేను ఏదంటే అదేగా. ఈయన ట్యాక్స్ ఆ మత్తయ్య వేరు, ఈ మత్తయ్య వేరు. ఈ మత్తయి సువార్త రాసిన వ్యక్తి. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాదు. ఈ మత్తయి సువార్త రాసిన వ్యక్తి కాదు. మత్తయి సువార్త రాసిన వ్యక్తి మత్తయి. ఈయన ట్యాక్స్ కలెక్టర్. కన్ఫ్యూజ్గా ఉందా? ఈ మత్తయ్య వేరు, అదే యోధా స్థానాన్ని భర్తీ చేసిన మత్తయ్య వేరు, మత్తయి సువార్త రాసిన మత్తయ్య వేరు. ఆ మత్తయి సువార్త రాసిన వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్, అయిన పన్ను వసూలుదారుడు, సొంకపు గుత్తదారుడు. ఈయన ప్రొఫెషన్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈయన ఒక మంచి వ్యక్తి అని అయితే బైబిల్ చెప్తుంది. సరే, ఈయన ఎలాంటి పరిస్థితుల్లో ఈ యోధా గారి స్థానాన్ని భర్తీ చేశాడు? ఒకసారి హిస్టరీకి వెళ్దాం. ఈ యోధా పడిపోతాడని దేవుడికి ముందే తెలుసా? తెలుసు. ఈ యోధా పడిపోయిన తర్వాత మత్తయిని ఎన్నుకుంటాడని భవిష్యత్తు ఎరిగిన దేవుడికి ముందే తెలుసా? తెలుసు. అయితే యోధా పడిపోతాడని ముందుగానే మనకు ఒక ప్రవచనం ఉంది. ఎక్కడ? ఇందాక చెప్పాను, 109వ కీర్తనలో. వెళ్దాం, వచనాల్లోకి వెళ్దాం. ఆ 109వ కీర్తనలో ఏమని ఉంటుంది? నీ ఉద్యోగాన్ని వేరొకటి తీసుకొనును గాక అనుందా? ఒకసారి చూడండి, 109వ కీర్తన 8వ వచనం. వాని జీవిత దినములు కొద్దివగును గాక, వాని ఉద్యోగమును వేరొకటి తీసుకొనును గాక, వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్య విధవరాలగునుగాక, వాని బిడ్డలు దేశదిమ్మర్లే భిక్షమెత్తుదురుగాక, పాటుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనం వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, జాగ్రత్తగా చెప్పండి. ఇది ఎవరి కొరకు రాయబడిన ప్రవచనం? ఆలోచించి చెప్పండి. ఈ మాటలు ఏ వ్యక్తి కొరకు రాయబడిన మాటలు? యోధా గారి కొరకు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. యోధా గారి కోసం కాదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఏదో దానికి ఎత్తండి. ఈడేమన్నా ఏదోటి అంటాడు అన్న వాళ్ళు ఎత్తను పోనీ, ఏదోటి చేయండి. నిజానికి ఈ ప్రవచనం యోధా పడిపోతాడని రాయించలేదు. యోధా పడిపోయాడు కాబట్టి ఈ మాటలు యోధాకు అప్లై అయ్యాయి. ఇప్పుడు పేతురు యేసుక్రీస్తు వారిని నమ్మేశారు అనుకోండి, ఈ మాటలు ఎవరికి అప్లై అవుతాయి? యోహాను ప్రభువుని నమ్మేశాడు అనుకోండి, ఈ మాటలు ఎవరికి అప్లై అవుతాయి? ఎవరికి? ఒకవేళ మత్తయ్యే ప్రభువుని నమ్మేశాడు అనుకోండి, ఈ మాటలు ఎవరికి అప్లై అవుతాయి? దేవుడు యోధా పడిపోవాలని పుట్టించలేదు. యోధా పడిపోతాడు కాబట్టి ముందే తెలిసి ఈ మాటలు రాయించాడు. అయితే దీన్ని నేనే నెరవేరుస్తానని పరిగెట్టుకుని ముందుకొచ్చి ఉరు తగిలించుకున్నాడు. ఎవరు? యోధా. ఇలా తప్పిపోతే ఇప్పుడు ఆ ఉద్యోగం ఖాళీ అయిపోయింది. ఏ ఉద్యోగం అది? గవర్నమెంట్ ఉద్యోగం కాదు ఇది. ఏ ఉద్యోగం ఇది? ప్రైవేట్ ఉద్యోగం కూడా కాదు ఇది. ఏ ఉద్యోగం ఇది? పరిచర్య అనే ఒక బాధ్యత కలిగిన ఒక సువార్థికుడి యొక్క ఉద్యోగం ఇది. ఇది ఎవరు పడితే వారు చేసేదా అంటే కాదు. ఇది ఒక క్రైస్తవ జీవితాన్ని ప్రభు కొరకు ఘనముగా గడిపి, ఘనముగా మాదిరిగా చూపించే ఒక ఉద్యోగం ఇది. క్రైస్తవ జీవితం అనేది ఒక ఉద్యోగం లాంటిది. అది బాధ్యత కలిగి జీవితాంతం చేయాల్సిన ఉద్యోగం ఇది. అయితే ఈ ఉద్యోగం చేయడానికి ఎవరు పడితే వారు అర్హులు కాదు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే, ఈ శిష్యులు ఎవరైతే ఉన్నారో 11 మంది ఉన్నారు కదా, ఈ 11 మంది కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. ఏంటా క్వాలిఫికేషన్స్ చూద్దాం ఒకసారి. అయితే ఉద్యోగానికి అనగా ప్రభు కొరకు బ్రతకడానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎందుకు ఉండకూడదు? ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు సామాన్యంగా నిన్న ఎగ్జామ్స్ జరిగాయి కానిస్టేబుల్ ఉద్యోగాలకి, అవునా? అయిపోయినాయి కదా. కానిస్టేబుల్ అవ్వాలని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, లేదా ఎస్ఐ అవ్వాలని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఏంటవి? ఏంటి చెప్పండి? హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి దానికి తగ్గట్టుగా. నెక్స్ట్ రన్నింగ్ చేయాలి, లాంగ్ జంప్ ఉంది, ఇప్పుడు 5 జంప్ తీస్తారు, లాంగ్ జంప్ ఉంది, 100 మీటర్స్ ఉంది, 1600 పరిగెట్టాలి. నెక్స్ట్ ప్రిలిమ్స్లో పాస్ అవ్వాలి. నెక్స్ట్
మెయిన్స్లో పాస్ అవ్వాలి. ఇవన్నీ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ట్రైనింగ్లో కూడా మనం నిలబడాలి. అప్పుడు మనకి ఒక పోస్టింగ్ వస్తుంది. అవునా? ఒక సామాన్యమైన ఒక 30 ఏళ్ళు చేసుకుని ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎన్ని షరతులు ఉన్నాయి? ఇప్పుడు హైట్ ఉండాలి కాబట్టి హైట్ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేస్తారా? నేను రన్నింగ్ బాగా చేస్తాను కాబట్టి నాకు ఉద్యోగం ఇస్తారా? లేదు. మరి ఏముండాలి? రన్నింగ్ చేయాలి, హైట్ ఉండాలి, నెక్స్ట్ లాంగ్ జంప్ చేయాలి. లేదు నేను బాగా చదువుతానండి, నేను పరిగెట్టలేనండి, నేను బాగా చదువుతాను, ఎగ్జామ్స్ బాగా రాస్తానంటే నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయి మెయిన్స్ పాస్ అయిపోతే నీకు ఉద్యోగం ఇస్తారా? రన్నింగ్ వేయకుండా ఎహిరు. అంటే ఒక ఉద్యోగాన్ని, ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించడానికి అన్నిటిలో మనకి క్వాలిఫికేషన్స్కి అన్నిటికీ సరిపోయిన వారుగా మనం ఉండాలి. రన్నింగు, హైటు, నెక్స్ట్ మనం ఊపిరి బిగబట్టినప్పుడు, అదే ఊపిరి తీసుకున్నప్పుడు మరలా 5 సెంటీమీటర్స్ మరలా ఎక్స్పెండ్ కావడం, ఇవన్నీ ఉంటాయి. అవునా? ఇవన్నీ అయిన తర్వాత అంత బాగుంది, రన్నింగ్ చేసో లాంగ్ జంప్ చేసో అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయ్యో మెయిన్స్లో పోయో ఉద్యోగం ఇస్తారా? సరే మెయిన్స్ కూడా పాస్ అయ్యో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ టెస్ట్లో నీ కళ్ళు సరిగా కనబట్టలేదు, ఇస్తారా? ఎవరు? పోనీ మెడికల్ కూడా అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళి నా వల్ల కావట్లేదు నాకు పోస్ట్ వేసిందంటే నీకు వేసేస్తారా? ట్రైనింగ్లో కూడా నిలబడాలి. అవునా? ఇప్పుడు ఒక ఉద్యోగాన్ని, ఈ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సాధించడానికి ఇన్ని టెస్టులు పాస్ అవ్వాలి. ఇప్పుడు ప్రభు కొరకు నిలబడి ప్రభుని ఈ లోకానికి, లేదా ప్రభు పక్షాన ప్రతినిధిగా నిలబడుతున్న ఒక వ్యక్తికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటాయి? ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ అపోస్తులు పెట్టారు. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 17వ వచనం. అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందిన. ఎవరా ఒకడు? ఇస్కరియోతు యోధా. ఈ యోధా ద్రోహం వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమా అనబడి ఉన్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా ఇందాక చూసా 109వ కీర్తనలో, అతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోనుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఉద్యోగం అనే పదాన్ని మీరు మర్చిపోవద్దు. క్రైస్తవ జీవితం, క్రీస్తు కొరకు నిలబడే జీవితం ఒక ఉద్యోగం కన్నా గొప్పది. ఒక పరిచర్య బాధ్యత అనేది అది ఉద్యోగం కన్నా గొప్పది. అయితే అపోస్తలులు లేదా బైబిల్ గ్రంథకర్త ఒక ఉద్యోగం ఉంది, కానీ ఆ ఉద్యోగానికి ఎవరు పడితే వారు అర్హులు కాదు. ఈ మన ఏపీ అయినా సెంట్రల్ అయినా ఏవైనా ప్రతి ఉద్యోగానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. అయితే ప్రభు యొక్క పరిచర్య చేయడానికి, ప్రభు కొరకు నిలబడడానికి, ఒక క్రైస్తవుడునని గర్వంగా చెప్పుకోవడానికి, దేవుడు నా కుమార్తె నా కుమారుడని ఆయన చెప్పడానికి ముందు చెప్పాలి అని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ ఉద్యోగం ఖాళీగా ఉంటే ఇప్పుడు ఆ క్వాలిఫికేషన్స్ అపోస్తులు ముందు పెడుతున్నారు. నిజానికి ఇది దేవుని కొరకు నిలబడే పరిచర్య, ఒక ఉద్యోగం. అయితే 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి బంధువులు, స్నేహితులు ఉంటారా? ఉంటారు. ఇప్పుడు పేతురు గారు పెద్ద ఆయన వీళ్ళందరికీ. ఇప్పుడు పెద్ద ఆయన ఎలా చెప్పొచ్చు? మా మేనల్లుడు ఉన్నాడు, ఆడికి ఇచ్చేద్దాం ఉద్యోగం అన్నాడా? పేతురికి పెళ్ళి అయింది అప్పటికే. నాకు బంధువులు సుమారుగా దగ్గరగా ఈ మార్కు గారు ఎవరైతే ఉన్నారో సమీప బంధువు ఎవరికి? పేతురు గారికి తెలిసిన చాలామంది పెద్దలు ఉన్నారు ఆ రోజు. వీళ్ళు ఎవ్వరు కాదు, మా బంధువులు ఉన్నారు, లేదా నా కొడుకులు ఉన్నారు, లేదంటే నాకు దగ్గరగా ఉన్న నా స్నేహితులు ఉన్నారని ఆ పేతురు గారు నేను ఇంకో పలానా వ్యక్తికి ఉద్యోగాన్ని ఇస్తున్నానని తీసుకొచ్చి పెట్టాడు. ఆ సంఘంలో పెట్టలేదు. యోహాను గారికి చాలామంది పెద్ద ప్రధాన యాజకులు, ఆ రాజు దర్బారులో నివసించే వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వాళ్ళని, ఒక పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తికి ఈ ఉద్యోగాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నాడా? లేదు పలానా వ్యక్తి 5 లక్షలు ఇస్తాడట, ఆ వ్యక్తికి ఇచ్చేద్దాం ఈ పాస్టర్ పోస్ట్ అని చెబుతున్నారా? నిజానికి ఈ రోజున్న క్రైస్తవ పెద్దలకి ఆ రోజున్న పెద్దలకి చాలా వ్యత్యాసం ఉంది. ఈరోజు పాస్టర్ పోస్టులు నమ్ముతారు తెలుసా? కాకినాడలో లేదంటే మన కాకినాడలో ఏదైనా చర్చిలు ఉన్నాయనుకోండి, కొన్ని డినామినేషన్స్, అన్ని కాదు కొన్ని. ఈ కాకినాడలో ఎవరైతే పబ్లిక్ ఎక్కువ మంది వస్తున్నారో అక్కడ పోస్ట్ ఎంచుకోవాలంటే ముందు ఒక 5 లక్షలు 10 లక్షలు పే చేస్తే పోస్ట్ ఇస్తారు తెలుసా?
బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పలానా చర్చిలో నాకు కావాలని భీమవరం సైడ్ ప్రతి సంఘాన్ని కొనుక్కుంటారు. ఇలా మన సైడ్ నాకు తెలీదు. ఆ భీమవరం, కోనసీమ, నరసాపురం, పాలకొల్లు ఏరియాల్లో మాకు ఆ సంఘంలో కావాలి. ఎందుకు ఆ సంఘంలో కావాలి? అందులో అందరూ ఎంప్లాయీస్, అందులో అందరూ ఉద్యోగస్తులే, అందరూ కష్టపడేవారే, అందరూ తూచా తప్పకుండా దశం భాగాన్ని ఇస్తారు. అది మంత్లీ ఇంచుమించు 2-3 లక్షలు వస్తుంది. ఎంత కాదన్నా దాంట్లో అన్ని తీసాను, 1 లక్ష రూపాయలు నాకు మిగులుద్ది. కాబట్టి ఈ పోస్ట్కి నేను 25 లక్షలు ఖర్చు పెట్టినా తక్కువే. ఎందుకు? ఇంచుమించు 2 సంవత్సరాలు అప్పులన్నీ పోతాయి. ఇలా పోస్టులు కొనుక్కుంటే అమ్మేసుకునే క్రైస్తవ పెద్దలు ఉన్నారు తెలుసా? సర్టిఫికెట్లు అమ్ముతారు తెలుసా? సర్టిఫికెట్స్ ఇవి ఈ బైబిల్ కాలేజీల్లో ఏమీ చదవకుండానే సర్టిఫికెట్లు తీసుకొని ఈరోజు పాస్టర్లు అవుతున్న వారు లేరు. ట్రైనింగ్ లేకుండా సర్టిఫికెట్లు అమ్ముకుంటారు, సంఘాలను అమ్ముకుంటారు. ఈ మధ్య ఇప్పుడు పాస్టర్లుగా పోస్టులు వేయించడమే కాదు, సంఘాన్ని కూడా అమ్మేస్తున్నారు. 50 మంది ఉంటే ఒక రేటు, 100 మంది ఉంటే ఒక రేటు, 200 మంది ఉంటే ఒక రేటు, 500 మంది ఉంటే ఒక రేటు, ప్రాంతాన్ని బట్టి ఒక రేటు. అంటే సంఘాన్ని కూడా అమ్ముకునేంత దుస్థితికి ఈరోజు దిగజారిపోయారని అంటే ఇదే పరిస్థితి ఆ రోజు పెద్దల ముందు ఉంది. 11 మంది ముందు ఆ రోజు డబ్బు ఆశ చూపిస్తే ఇచ్చేస్తారా వీళ్ళు? వీరికి తెలుసు వీరు విలువలో ఉన్న వ్యక్తులు. ఎవరు పడితే వారు పరిచర్య చేయడానికి అర్హులు కాదు. ఎవరు పడితే వారు దేవుని పని నేను దేవుని కుమారుని అని చెప్పుకోవడానికి, అదేమన్నా బయట తిరిగే వారిని ఈయన 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 వీళ్ళందరూ మా బంధువులని చెప్పుకునే పరిస్థితి లాంటిది కాదు. క్రైస్తవ జీవితం అనేది క్యారెక్టర్తో నిలబడే జీవితం. అది క్రైస్తవ ఉద్యోగం అనేది, క్రైస్తవ బ్రతుకు అనేది దేవుడు మెచ్చుకునేలా ఉండాలి అని అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు, ఎవరు పడితే వారు చెప్పేది కాదు, ఎవరు పడితే వారు చేసేది కాదు ఈ క్రైస్తవ జీవితం, ఈ పరిచర్య. అయితే ఆ రోజు మనలాంటి పెద్దలు కాదు కాబట్టి అపోస్తలు నిలబడ్డారు. ఈ ఉద్యోగం ఎవరికి పడితే వాడికి ఇచ్చేది కాదు. ఈరోజు ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారు తెలుసా? 10 లక్షలు ఇస్తే ఉద్యోగం వస్తుంది, 15 లక్షలు వస్తే ఉద్యోగం వస్తుంది, 20 లక్షలు కడితే ఉద్యోగం వస్తుంది. ఈరోజు గవర్నమెంటే కొంతమందికి కేటగిరీలు చెప్పిన అమ్మేస్తుంది తెలుసా? అంతెందుకండి, ఎస్సీ కార్పొరేషన్లో లోన్స్ పడుతుంటాయి ఎప్పుడప్పుడు. ఇవన్నీ ఎవరి చేతుల్లో ఉంటాయి? నాయకుల చేతుల్లో, ఆ నాయకుల కింద ఉన్న నాయకుల చేతుల్లో. ప్రతి నియోజకవర్గానికి ఇన్నని ముందే కేటాయిస్తారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇటు రాజకీయంలో ఉంటే మనకు అనవసరం. అది ఇది క్రిస్టియానిటీలో కూడా వచ్చేసింది దరిద్రం. పోస్టులు నమ్ముకుంటారు. ట్రెజరీగా ఉండాలంటే కొన్ని చోట్ల వేలం పాటలు జరిగితే తెలుసా? కొన్ని సంఘాల్లో. ఎంతకన్నా దరిద్రం బయట జరుగుతుంది, ఈరోజు సంఘాల్లో కూడా వచ్చింది దుస్థితి. కానీ అపోస్తులు అలాంటి వాళ్ళు కాదు. దేవుడు ఎలా అయితే ఉండాలని కోరుకున్నాడో అలాంటి వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నారట. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడనంటే మనుషులు చూసి ఈయనే మంచోడని డిసైడ్ చేసేవాడు కాదు. ఎవరు? అపోస్తులు. పై రూపాన్ని చూసి, లేదంటే వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసి, వారి కులాన్ని బట్టి, వారి యొక్క వెనకాల ఉన్న మంది బలగాన్ని బట్టి, వారి అంతస్తులను బట్టి వారిని గౌరవించే వ్యక్తులు కాదు వీళ్ళు. క్యారెక్టర్ని బట్టి కొలమానం చేసుకునే వ్యక్తులు ఈ అపోస్తలు. ప్రతి సంఘాల్లో ఈ దరిద్రం ఉంది కదండి. డబ్బున్న వాళ్ళు ఒకరా, లేని వాళ్ళు ఒకలా, కులం ఎక్కువైతే ఒకలా, కులం తక్కువడైతే ఒకలా. ఎంత దరిద్రమైన స్థితి ఈరోజు సంఘాల్లోకి వచ్చింది చెప్పండి. కారులో వస్తే ఒకలా, ఆటో ఎక్కి వస్తే ఒకలా, 10వ వంతు 1,00,000 రూపాయలు ఇస్తే ఒకలా, 1000 రూపాయలు ఇస్తే ఒకలా, 10 రూపాయలు ఇస్తే మరోలా. ఇచ్చే కానుకను బట్టి ఈరోజు విశ్వాసుల్ని లెక్క పెట్టుకునే సంఘ పెద్దలు ఉన్నారు తెలుసా? కొలమానం ఇదంతా. కానీ అపోస్తులకు లేదు అలాంటి బుద్ధి, అలాంటి సంకుచిత సూక్ష్మ బుద్ధి అపోస్తులకు లేదు. అందరినీ ఒకేలా ప్రేమిస్తారు. అయితే దేవుని కొరకు ఎవరు నిలబడాలనేది మాత్రం దేవుని ఆజ్ఞానుసారంగా కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టారు. మొదటిది ఇప్పుడు చదవండి, 21వ వచనం. కాబట్టి ఎవరైతే ఈ యోధా గారి స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరైతే అర్హులని వారు నిర్ణయించడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. ఇందులో మీకు ఏం కనబడుతున్నాయి క్వాలిఫికేషన్స్? ఇప్పుడు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తులు యోధా స్థానాన్ని భర్తీ చేయడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే, యోహాను గారు బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందుకున్నారు కదా,
అది మొదలుకొని ఆయన సిలువనెక్కి మరణించి పునరుద్ధానుడై పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన కొరకు పూర్తిగా ఎరిగిన వ్యక్తే ఉండాలి. ఎవరు? ఈ యోధా స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి. ఇది నేను పెట్టే క్వాలిఫికేషన్ కాదు, అపోస్తులు పెడుతున్న క్వాలిఫికేషన్స్. నేను చదవను ఈసారి. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, ఈ యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు లేదా ఫాలోవర్ అని చెప్పుకోవడానికి ఎవరు సమర్థులు అని అంటే, ప్రభు యొక్క జనన మరణ వృత్తాంతాన్ని పూర్తిగా ఎరిగిన వాడే దీనికి కరెక్ట్ పర్సన్. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క జీవిత వృత్తాంతాన్ని పూర్తిగా ఎరిగిన వ్యక్తి అయి ఉండాలి. అదేనా చెబుతున్నాడు పేతురు గారు, మిగిలిన శిష్యులు. అదేనా, ఇంకేమన్నా ఇక్కడ అర్థం కాలేదా? ఫస్ట్ క్వాలిఫికేషన్ మరలా చెప్తున్నాను. ఎవరు శిష్యరేకానికి అర్హుడు అంటే, ఎవరు పరిచర్యకు అర్హులు అని అంటే, ఎవరు క్రైస్తవునని చెప్పుకోవడానికి, దేవుని కుమారుడని పిలిపించుకోవడానికి అర్హుడు అని అంటే, మొదటి క్వాలిఫికేషన్ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీకు స్పష్టంగా ఎరిగిన వాడే క్రైస్తవుడని చెప్పుకోవడానికి అర్హుడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ రోజు ఆ ఉద్యోగం ఒక్కటే ఖాళీ ఉంది, ఈరోజు కోత విస్తారంగా ఉందట, పనోళ్ళు మాత్రం తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ పోస్ట్ ఖాళీగా ఉందంటే ఒక్క పోస్ట్ కాదు, చాలా పోస్టులు ఉన్నాయి. అయితే ఆ పోస్ట్ను భర్తీ చేయడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ నీ ప్రభు కొరకు నీకు తెలియాలి. ఏ ప్రభు కొరకు? నీ కొరకు ప్రాణం పెట్టి సిలువలో వేలాడి గిజగిజలాడిపోయి చనిపోయి పరలోకానికి వెళ్ళాడే మనకు సింహాసనాన్ని ఇవ్వడానికి, ఆ ప్రభు కొరకు, నీ రక్షకుని కొరకు నీకు స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా డైరెక్ట్గా, మనం నమ్మిన ప్రభు కొరకు మనకేం తెలుసు? మిమ్మల్ని అడుగుతున్నాను డైరెక్ట్గానే, మనం నమ్ముకున్న ప్రభు కొరకు ఈరోజు యవనస్తులకి ఏం తెలుసు? మీరు మాత్రమే లేదు, నా దృష్టిలో యావత్ క్రిస్టియానిటీ ఉంది. ఏం తెలుసు మనకి? మనం నమ్మిన ప్రభు కొరకు మనకి ఏమీ తెలియదు. మహా తెలిస్తే ఏం తెలుసో చెప్పనా? పశువుల పాకలో పుట్టడం తెలుసు, అంతేనా? ఇంకా తెలిస్తే ఏం తెలుసు? కలువరిగిరిలో మరణించడం తెలుసు, 3వ దినాన్ని తిరిగి లేవడం. ఎంతకు మించి మరొక ముక్క ఎక్స్ట్రా తెలుసా ఈరోజు క్రిస్టియానిటీకి? అందరు కాదు, కొంతమంది. తెలుసా? ఈరోజు మనం నమ్మిన ప్రభు కొరకే మనకు తెలియకపోతే నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గేయట్లేదు. ఈరోజు మనకు తెలియకే గాలి గొట్టంగాళ్ళు వచ్చి మీ బైబిల్ ఎలా ఉంది అని చెబుతుంటే ఈరోజు నవ్వుకుంటున్నాం మనం, సిగ్గుచేటు. ఈరోజు మన ప్రభు కొరకు తెలిసిన విశ్వాసి ఈరోజు సంఘంలో కొనసాగుతుంది. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడం మాత్రం మహా పెద్ద నేరం. అది తెలుసుకోవాలనే తాపత్రయం లేదు, తెలుసుకోవాలనే ఆలోచన, ఆసక్తి, ఉత్సాహం ఏమీ లేదు. వచ్చి వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. వచ్చి 4 మాటలు వినేసి ప్రార్థన చేసి 10వ వంతు ఇచ్చేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవడం కాదు క్రైస్తవ జీవితం అంటే. నువ్వు నమ్ముకున్న ప్రభు కొరకు, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నీకు తెలియాలి స్పష్టంగా. మరి ఎలా తెలుస్తుంది ప్రభు కొరకు? ఎలా తెలుస్తుంది చెప్పండి? వచ్చి వెళ్ళిపోతే తెలుస్తుందా? నీ ప్రభు కొరకు నీకు తెలియాలంటే ఇది చదవాలి, ఇది చదివితేనే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 66 గ్రంథాల్లో నీ ప్రభు ఏంటో నీకు స్పష్టంగా చూపించడానికి సిద్ధంగా నీ చేతుల్లో ఉంటే, ఈ 66 పుస్తకాలను చదివే కన్నులున్నాయి ఈరోజు? ఎట్లా తెలుస్తుంది? ఏ విధంగా తెలుస్తుంది నీ ప్రభు ఏంటో నీకు? పశువుల పాకలో పుట్టాడని డ్యాన్సులు వేయడం కాదు క్రిస్టియానిటీ అంటే. ఈస్టర్కి తిరిగి లేచాడని మరలా ఈస్టర్ పండుగలు చేయడం కాదు క్రిస్టియానిటీ అంటే. నీ ప్రభు కొరకు స్పష్టంగా నీకు తెలియాలి అని అంటే, ఇదిగో 66 పుస్తకాలు కలిపి మన చేతుల్లో ఉన్నాయి, కానీ ఏ రోజు మనం బైబిల్ చదవం. కానీ మనం ఎవరని చెప్పండి? క్రైస్తవులం, దేవుని కుమారులం, కుమార్తెలం, సిగ్గులేని క్రైస్తవులం, బైబిల్ చదవని క్రైస్తవులం, మన ప్రభు కొరకు మనకు తెలియని క్రైస్తవులం. మనం ఏం తెలియదండి. పోనీ 66 వద్దండి, మన రక్షకుని కొరకు మనకు తెలియాలి అని అంటే కొత్త నిబంధన స్పష్టంగా చదివితే మనకు అర్థమవుద్ది, అవునా? అది కూడా అవసరం లేదు. 4 సువార్తలు చదివితే యేసుక్రీస్తు వారి యొక్క జీవిత వృత్తాంతం స్పష్టంగా నీకు అర్థమవుద్ది. 4 సువార్తలు చదివిన కళ్ళు ఉన్నాయా? 4 చదివితే వెరీ గుడ్. 4 కూడా అవసరం లేదండి. ఒక్క సువార్త చదివినా సరే ప్రభు ఏంటో అర్థమవుద్ది, అవునా? కనీసం ఒక్క సువార్త కూడా చదవలేని కళ్ళు ఎక్కడ ఉంటాయి తెలుసా? కానీ మనం క్రైస్తవులమని చెప్పుకుంటాం. నేను దేవుని ఐఆమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని పెట్టుకుంటాం వాట్సాప్ కింద, మనం డిస్క్రిప్షన్లో. సిగ్గుపడాలి మనం.
మన ప్రభు కొరకు మనకు తెలియకపోతే ఈరోజు దారంట పోయే వాళ్ళు అందరూ మాట్లాడతారు. అవునా అలా ఉందా అనుకుంటాం. అంతే. ఎందుకండి ఒకరోజు పెళ్ళికి వెళ్తే ఎప్పుడు చెప్పే ఎగ్జాంపులే చెప్తాను. ఒకరోజు పెళ్ళికి వెళ్తే అన్న మెసేజ్ చెప్తున్నాను, నేను పెళ్ళి కొడుకు పక్కన కూర్చున్నాడు. నా స్నేహితుడు దరిద్రం, మాకు ఎక్కడో చదువుకున్నాంలేండి. ప్రతి పెళ్ళిలో ప్రసంగంలో ఒక వచనాన్ని చదువుతారు. ఏ వచనం అది? అదే పత్రికలు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయమా? ఎఫెసియానా? ఎబ్రి కాదు, ఎఫెసీ పత్రిక. స్త్రీలారా ప్రభు నాకు అదేనా? ఓకే. ఎఫెసియా ఫిలిప్పీ ఏదోడు చెప్పండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం అంటే ఈ అయ్యగారు ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకు చర్చ్ వర్క్ అంతా ఆ అబ్బాయి చేశాడు. మొత్తం పెయింటింగు, మొత్తం ఆ ఎలివేషన్ వర్క్ అన్నీ ఆ అబ్బాయి చాలా నీట్గా చేశాడు. ఇంత బాగా చేసినాడు. ఎఫెసీ పత్రిక ఎక్కడ ఉందంటే పాత నిబంధనలు ఎదుగుతున్నాడు. ఇంకా ఆశ్చర్యం ఏంటో చెప్పనా? పెళ్లి కూతురు సండే స్కూల్ టీచరు పేజీ నెంబర్ ఎంత అని అడుగుతుంది. అర్థమైందా? ఎవరు వెళ్ళు? సండే స్కూల్ టీచర్ ఒకరు, చర్చ్ పని అంతా చేసే కుర్రోడు ఒకరు. వీళ్ళిద్దరికి పెళ్ళి అయితే సండే స్కూల్ టీచర్ అడుగుతుంది పేజీ నెంబర్ ఎంత అని. ఎఫెసీ పత్రిక పేజీ నెంబరా? ఈడేమో పాత నిబంధనలు ఎదుగుతుంటే ఇలా చూస్తే అడుగుతుంది. మళ్ళీ ఎక్కడ ఉంటుంది ఎఫెసీ పత్రిక మీరు చెప్పండి? బతికించారు. పేజీ నెంబర్ చెప్పాలా? ఇలాంటి వాళ్ళు క్రైస్తవుల నుండి పనులు చేస్తారు. సుఖమేంటి? సండే స్కూల్ నడిపిస్తారు. ఏ పుస్తకం ఎక్కడుందో తెలియకపోతే ఇదేం క్రిస్టియానిటీ? నీ ప్రభు కొరకు నీకు తెలియనప్పుడు నువ్వు చెప్పుకోక ఎక్కడా నేను క్రైస్తవున్నని. తెలియకపోవడం తప్పు కాదు, తెలుసుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా తప్పే. మనకి ప్రారంభంలో ఏమీ తెలియదు, కానీ వచ్చిన తర్వాత మనం ప్రతిరోజు ఆయన కొరకు తెలుసుకోవాలి. ఎందుకని అంటే ఆయన లేకపోతే మనకు అసలు జీవితమే లేదు. ఆయన మన జీవితంలో కలగజేసుకోకపోతే ఈరోజు మనకి ఈ రోజే లేదు. ఎప్పుడో మట్టిలో కలిసిపోయేవాళ్ళం, ఎప్పుడో పోదాం శ్మశాన కాటికి. కానీ ఈరోజు బ్రతికిచ్చిన దేవుని కొరకే మనకు తెలియట్లేదు అని అంటే సిగ్గుపడాలి. ఈరోజు ఫస్ట్ క్వాలిఫికేషన్ అట ప్రభు కొరకు తెలియాలి. ఇదే క్వాలిఫికేషన్ ఈరోజు మనకు కూడా ఉంది. తెలియాలి, చదవాలి బైబిల్. ఒక సీక్రెట్ అయితే చెప్తానండి, బైబిల్ నాకు అర్థం కావట్లేదు అని అనుకో. అర్థమైనా అర్థం కాకపోయినా పిచ్చి పిచ్చిగా చదువు. రెండోసారి చదివినప్పుడు ఖచ్చితంగా అర్థం అవుద్ది. ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్ అది. మొదట్లో నాకు ఏం అర్థం కాలా, నాకు ఏమీ తెలీదు. ఇప్పుడు ఏదో తెలుసని కాదు, కానీ నాకు ఒక ఇష్టం ఉండేది. చెప్పకూడదని సమయం వచ్చింది కానీ చెప్తున్నా. పనులు చేసుకోవడానికి ఎక్కడో వేరే ప్రాంతాలకు పోయినప్పుడు భోజనం చేయడానికి 1 గంట తర్వాత ఒక గంట గ్యాప్ ఉంటుంది. అవునా? పనులకు పోయిన తర్వాత. అప్పుడు మా దగ్గర ఎలాంటి ఫోన్లు ఏం లేవు. నేను వచ్చిన కొత్తలో 2014 చిన్న ఫోన్ ఉండేది. నాకు ఎంత పిచ్చి అంటే బైబిల్ చదవడం. ఆ చిన్న ఫోన్లో దేవుడు నా మీద కృప చూపించాడు ఏంటో నేను అప్పటికి అదే అనుకుంటా. ఆ చిన్న ఫోన్లో బైబిల్ చదువుకున్నా. అప్పుడే వచ్చింది ఆ ఫీచర్. దానికి నోకియా ఫోన్, దాంట్లో బైబిల్ యాప్ ఉండేది. అందులో పిచ్చి పిచ్చిగా భోజనం మానేసి కూడా చదివేవాడిని. గొప్ప చెప్పడం కాదు, అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ కొన్నాళ్ళకి మరలా చదువుతున్నప్పుడు ఈ మాట అర్థమైనా అర్థం కాకపోయినా చదవడం ప్రారంభిస్తే దేవుడు మనకు అర్థమయ్యేలా దగ్గరకు వచ్చి మనకు తెలియజేసే దేవుడు మన దేవుడు. చదవాలి. బైబిల్ ఉంటే బైబిల్, మొబైల్ ఉంటే మొబైల్, ఏది ఉంటే అది. అక్కడ పనులు ఏముండవు. తినే టైం 1 గంట ఉంటే ఆ గంటలో 10 నిమిషాలు భోజనం చేసి అరగంట పడుకునే వాళ్ళం. అవేమీ లేవు. 2 ముద్దలు తినడం ఆ గ్యాప్లో కనీసం ఆ టీ తాగే బ్రేక్లో కావచ్చు, ఏదైనా చిన్న గ్యాప్ దొరికితే చదవడానికి ఇష్టపడేవాళ్ళం. కానీ ఈరోజు చదివేవాళ్ళు లేరు. ఈరోజు చదవడానికి ఆసక్తి చూపించేవారు లేరు. కావాలని టైం కల్పించుకొని, అప్పట్లో తెలియక అబద్ధాలు ఆడు కూడా బైబిల్ చదివేవాళ్ళం. అబద్ధాలు ఆడకూడదు, కానీ అబద్ధాలు ఆడి సాకులు చెప్పి బైబిల్ చదువుకోవడానికి పక్కన పెట్టేవాళ్ళం. తప్పే, కానీ తెలియదు అప్పుడు. కానీ ఈరోజు చదవడానికి ఆసక్తి చూపించే యవనస్తులు లేరు. ఈరోజు ఎట్లా అర్థమవుతాడు ప్రభు? ఆయన నీకు స్పష్టంగా అర్థం కావాలంటే 2 సూత్రాలు. 1 బైబిల్ చదవాలి, 2 ఆయనతో గడపాలి. 1 బైబిల్ చదివితేనే అర్థమవుతాడు, 2 ఆయనతో ఒంటరి సమయం, ఏకాంత సమయం ఆయనతో గడిపితేనే అర్థమవుతాడు. అలా గడిపిన వ్యక్తి ఈ మత్తయ్య. ఫస్ట్ క్వాలిఫికేషన్. 2 ముగిస్తాను. ఇక రెండోది ఏంటి? ఇప్పుడు మరలా చదవండి, అదే వచ్చును. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. రెండో క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, జస్ట్ మీరు ఆలోచించండి. అక్కడ ఒక పదాన్ని నొక్కి చెబుతున్నారు పేతురు గారు. ఏమని?
మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కలిసి ఉన్న ఎవరు పరిచర్యకి అర్హులు, ఎవరు దేవుని బిడ్డలుగా పిలవబడడానికి అర్హులు, ఎవరు క్రైస్తవులని పిలిపించుకోవడానికి అర్హులు అంటే రెండో క్వాలిఫికేషన్ సహవాసం, ఫెలోషిప్. మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు అని అంటే ఈ మత్తయి ఎవరితో కలిసి తిరుగుతున్నాడు చెప్పండి? ఫస్ట్ క్వాలిఫికేషన్ ప్రభు కొరకు స్పష్టంగా తెలియాలి. అంతేకాదు రెండోది ఉంది, ప్రభు కొరకు తెలుసు కాబట్టి ఎలా పడితే అలా తిరిగి వచ్చేస్తానంటే కుదరదట. ఈరోజు ఉన్నారు కదండి, జ్ఞానం ఎక్కువైపోయి ఈరోజు ప్రసంగాలు బాగా చేస్తూ పెద్ద పెద్ద సంఘాలను కడుతూ దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేశామని చెప్పుకుంటూ ఈరోజు పాపానికి ఒడిగడుతూ ఇలా చెబుతారు. మరలా ఏమని, ఎంత చేస్తున్నాను కాబట్టి చిన్న తప్పు చేసిన దేవుడు ఏమనుకోలే అనేవారు లేరు. ఇలా ఎంజాయ్ చేస్తూ ఇలా తిరిగినా తాగినా దేవుడేం అనుకోలే అనుకునే బోధలు లేవు ఈరోజు. 100% ఉన్నాయి ఈరోజు. కానీ మరి అపోస్తలులు ఏమంటున్నారు? ఎలా పడితే అలా తిరిగేవాడైతే వాడు అర్హుడు కాదు. ఎలా పడితే అలా జీవితాన్ని నడిపించుకునేవాడైతే వాడు అర్హుడు. నీకు ఎంత జ్ఞానం తెలిస్తే ఏంటి, ప్రభు కొరకు ఎంత గొప్పగా ప్రసంగాలు చేస్తే ఏంటి, నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు, నువ్వు ఎన్ని ఖాళీ లేని ప్రసంగాలు, ఖాళీ లేని మీటింగ్లు తిరుగుతూ మంత్లీ స్కెడ్యూల్ అంతా ఫుల్ అయిపోయినా నువ్వు విరివిగా ఇంచుమించుగా నెలకి, ఆ పెద్ద ఆయన ఎవరో చెప్తున్నాడండి, నెలకి 40, 50, 60 మీటింగ్లు వెళ్తాయి. అయితే ఏంటి, నువ్వు ప్రభు కొరకు నీ జీవితాన్ని కట్టుకోలేనప్పుడు, నీ వ్యక్తిగత జీవితం బాగోలేనప్పుడు, నీ సహవాసాలు బాగోలేనప్పుడు నీకెంత జ్ఞానం తెలిస్తే ఏంటి లాభం? ప్రభువుకి జ్ఞానవంతుల కన్నా సహవాసాలని కాపాడుకునే వాళ్ళంటేనే ఇష్టం. ప్రభుకి ప్రసంగ రత్నాల కన్నా, ప్రసంగ రత్నాలు కూడా ఉన్నారు ఈరోజు క్రిస్టియన్లు, ఈ రాసులు, ఈ బంగారాల కన్నా దేవునికి బ్రతుకులు కట్టుకునేవారంటేనే దేవునికి ఇష్టం. దేవుడు బైబిల్లో క్యారెక్టర్కి పెద్ద పెట్టేశాడు. ఎప్పటివరకు అన్న ద్వారా అదేన్నో క్యారెక్టర్కి పెద్ద పెట్టేశాడు బైబిల్లో, ప్రసంగాలకు కాదు, జ్ఞానానికి కాదు. చెబుతున్నారు అపోస్తులు, సహవాసాలు జాగ్రత్త. వారికే కాదు, మత్తయికే కాదు, ఈరోజు మనకు కూడా ఇవి అప్లై అవుతాయి. బైబిల్ విరివిగా చదివినంత మాత్రాన ఎలా పడితే అలా తిరుగుతానంటే బైబిల్ ఒప్పుకోదు. నువ్వు జ్ఞానవంతుడైనంత మాత్రాన, నువ్వేదో సంఘంలో ఘనమైన పాత్ర పోషించినంత మాత్రాన ఎలా పడితే అలా మాట్లాడతాను, ఏది పడితే అది చూస్తాను, ఎలా పడితే అలా తిరుగుతానంటే దేవుడు ఒప్పుకోడు. సహవాసాలు బాగోవాలి, క్యారెక్టర్ బాగోవాలి. నీ సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి, నీ సహవాసం దైవజనులతో ఉండాలి, నీ సహవాసం బైబిల్తో ఉండాలి, నీ సహవాసం బైబిల్ దేవుడితో ఉండాలి. ఇది కాదని బయట ఎదుగుతున్నావు అనుకో, నువ్వు లోకం చుట్టేనే తిరుగుతావు. కానీ లోకతత్వాన్ని నువ్వు అంటించుకుంటే దేవుడు అంటాడు, నువ్వు అన్ఫిట్, నువ్వు సరిపోవు, నాకు నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవడానికి నువ్వు అనర్హుడివి. రెండో క్వాలిఫికేషన్ ఏంటి? సహవాసం, వ్యక్తిగత జీవితం బాగోవాలి. మత్తయికి బాగుంది. నెక్స్ట్ మూడోది ఏంటి? అక్కడే ఉంది, పునరుద్ధానం కొరకు సాక్షి అయ్యుండుట అవసరం. పునరుద్ధానం కొరకు సాక్షి ఏంటి? అదే ఒక క్రైస్తవుడి జీవితంలో పునరుద్ధానానికి సాక్ష్యం అని అంటే, నీ నోరు మాట్లాడితే నీ ప్రభు కొరకు మాట్లాడాలని దాని అర్థం. మూడో క్వాలిఫికేషన్ ఏంటి? ఆ ఉద్యోగానికి అర్హత సాధించడానికి ఒకటేంటి? ప్రభు కొరకు స్పష్టంగా తెలియాలి. 2, నీ బ్రతుకును మంచి సహవాసంతో కట్టుకోవాలి. 3, ప్రభు కొరకు తెలిసిన దానిని నీ బ్రతుకులో చూపిస్తున్న దానిని ఎదుటి వారికి స్పష్టంగా సాక్ష్యంగా నువ్వు ప్రకటించాలి. కథించిన వారు అన్న ఇక్కడే చెప్పారు అనుకుంటా. సాక్ష్యము అనగానే, ఎక్కడో ఒక రాజమండ్రిలోనే, సాక్ష్యం అనగానే చెప్పుకుంటూ తిరిగేది కాదు మన జీవితాన్ని. సాక్ష్యం అంటే ప్రభు కొరకు ప్రకటించడం, ప్రభు కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టడం, ఇది సాక్ష్యం అంటే. సాక్ష్యం అనగానే నాకు అప్పులు తీరిపోయాయి, కాలు నొప్పి తగ్గిపోయింది, అది నీకు జరిగిన మంచి క్రియలని చెప్పు. సాక్ష్యం అంటే జీవితాన్ని చూపించేది. ప్రభు అదే కోరుతున్నాడు అపోస్తలుల ద్వారా. మూడో క్వాలిఫికేషన్, మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఆయన కొరకు మాట్లాడాలి. మాట్లాడతాం ఆయన కొరకు. ఎప్పుడు చెప్పే మాట ఒకటి చెప్పనా? రోజు ఒక మాట మాట్లాడాలి అని అంటే పైన ఒక బూత్ ఉండాలి, కింద ఒక బూత్ ఉండాలి, లేకపోతే మనకు బెబ్బే, మనకు మాటలు రావు. ఈరోజు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులు మరీ దారుణం. బూతు లేకుండా ఈరోజు ఒక పదాన్ని స్పష్టంగా పలకలేకపోతున్నారు ఈరోజు. కానీ మనం ఎవరని చెప్పండి, ఏం పర్లేదు సిగ్గు లేకుండా. అంటే మిమ్మల్ని కాదు నా ఉద్దేశం, నా దృష్టిలో యావత్ క్రిస్టియానిటీ ఉంది. మనం ఎవరు? సిగ్గులేని క్రైస్తవులు, బూతులు మాట్లాడే క్రైస్తవులు, బైబిల్ చదవని క్రైస్తవులు, ప్రభు కొరకు మాట్లాడని క్రైస్తవులు. అన్నిటి కొరకు మాట్లాడుతుంది నోరు, ప్రభు కొరకు మాట్లాడదు.
అన్ని సంగతుల కొరకు మాట్లాడుతుంది. పక్కింటి ఆవిడ చీర కోసం కూడా మాట్లాడుతుంది. ఈ పనికిమాలిన నోరు. ప్రభువు కార్చిన రక్తం కొరకు మాత్రం నోరు మెదపలేం. మూడో క్వాలిఫికేషన్ ఏంటంటే ప్రభువుకి సాక్షులుగా ఉండాలట. ప్రభువుకి సాక్షులుగా. మరలా అంటున్నాను, మాట్లాడకపోవడం తప్పు కాదు, మాట్లాడకుండా ఉండిపోవడమే తప్పు. ఇప్పటికీ మాట్లాడకపోతే ప్రయత్నించాలి. మైక్ ఎవరు, స్టేజ్ లేరు, ఉండవు, బాక్స్లు ఉండవు. నీ పక్కోడికి చెప్పడమే సువార్త అంటే, నీ కుటుంబంలో చెప్పుకోవడమే సువార్త అంటే, నీ కొలీగ్స్, నీ ఉద్యోగస్తులకు చెప్పడమే సువార్త అంటే, నీ రూమ్మేట్స్కి చెప్పడమే సువార్త అంటే. అలా అని చెప్పమన్నారు కదా అని ఈరోజు ఎలా పడితే అలా వారిని విసిగించేలా చెప్పకండి. సంఘాల మీద దాడులు జరగడానికి ఒక కారణం చెప్పనా అంటే ఇదేని కాదు, ఒక కారణం. కొన్ని సంఘాలను చూస్తుంటే మనకే మెంటలో వచ్చేస్తుంటుంది. మా ఊర్లో కూడా ఉన్నాయిలేండి, లైవ్ వెళ్తాను చెప్పలేం. వారు పెట్టే సౌండు, వారు పాడే పాటలు, వాయించే వాయిద్యాలు, వారు వేసే కేకలు, ఇవన్నీ విని 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 క్రైస్తవులకే చిరాకు వచ్చేలా ఉంది. బయట వాళ్ళు ఎంత చిరాకు పడతారండి? పడరా సామాన్యంగా. మనం కొన్ని పాటలు వింటున్నప్పుడే ఎంత డిస్టర్బెన్స్ ఏంటబ్బా అని మనం అనుకుంటాం. ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా రోజంతా తెల్లవారుజామున మొదలెడతారండి. చెయ్యొద్దని కాదు, చెయ్యండి, కానీ ఎదుటోళ్ళకి విసుగు రప్పించేలా చేయకూడదు. ఎదుటోడు మన మాట వినాలి అని అంటే వారు వినసొంపుగా ఉండేలా మనం ప్రవర్తించాలి. వారే వచ్చి అరే కొంచెం సౌండ్ బెటరా, ఈ మాటలు బాగున్నాయి అనేలా ఉండాలి తప్ప తగ్గించు తగ్గించు తగ్గించని 100 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చేలా ఉండకూడదు. మనం చెప్పే సువార్త కూడా ఎలా ఉండాలి అని అంటే ఎదుటోళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. ఎప్పుడైనా అపోస్తులు కానీ అపోస్తులు కానీ ఆది సంఘం కానీ ప్రభు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టి సువార్త చేయలేదు. ఇష్టపూర్వకంగా వారి దగ్గరకు వచ్చినప్పుడు ఈయన వెళ్ళి ఎవరిని నొప్పించకుండా చేశాడు. అలా అని వాక్యం చెప్తే నొచ్చుకోరంటే ఎందుకు నొచ్చుకోరు? అపోస్తులైన పౌలు గారు వాక్యం చెప్తుంటే నచ్చలేదు, నచ్చని వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. కానీ మన ఇబ్బందికి గురి చేసి చెప్పకూడదు. చెప్పాలి కానీ వారిని ఇబ్బంది పెట్టకూడదు. వారు వినేలా చెప్పాలి. వారు వినాలంటే ఎలా చెప్పాలి? నోటి మాట కాదు, ముందు మన బిహేవియర్ బాగుందనుకోండి, మన ప్రవర్తన బాగున్నప్పుడు వాడే వచ్చి అడుగుతాడు, నువ్వు ఎంత బాగా ఎలా ఉన్నావురా అని అడిగితే అప్పుడు చెప్పు, నువ్వు వాడికి అర్థమవుద్ది. ముందు బ్రతుకులో చూపించాలి, తర్వాత నోటి ద్వారా చెప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరున్నారని 3 క్వాలిఫికేషన్స్ పెడితే 2 వచ్చేసారు. ఎవరా 2? ఇప్పుడు చెప్పండి, టెక్స్ట్లోకి రండి. ఎవరు? మత్తయ్య, ఎవరు? బర్నబా కాదు, బర్సబా అనబడిన యోసేపు. నేను తప్పు చదువుతున్నానా? చదవండి ఒకసారి. బర్సబా అనబడిన యోసేపు. ఇప్పుడు 2 వచ్చారు ఈ క్వాలిఫికేషన్స్. ఏ క్వాలిఫికేషన్స్? ప్రభు కొరకు స్పష్టంగా తెలుసున్నవాడు, ప్రభుతోనే నడిచినవాడు, అపోస్తులతో సహవాసంలో ఉన్నవారు, నెక్స్ట్ ఆయన కొరకు మాట్లాడేవారు. 2 వచ్చారు. 2. ఇప్పుడు మరలా ఒక మాట విందాం, ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఈరోజు ఆ రోజు ప్రభు ప్రసంగాలు విన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది ఉన్నారు. వేల మంది ఉంటే ఆ రోజు ఒకసారి ఆయన ప్రసంగం, కొండ మీద ప్రసంగం చేస్తేనే ఇంచుమించుగా 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు ఎంతమందో ఇక, అవునా? కొన్ని వేల మంది ఆయన ప్రసంగాలు విన్నారు. ఆయన అద్భుతాలు చేస్తే కొన్ని వేల మంది ఆయన వచ్చి వెంబడించారు. ఆయన కార్యాలను చూశారు, ఆయన పెడితే తిన్నారు, ఆయన అద్భుతాలు చేస్తే చప్పట్లు కొట్టుకుని చూసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ నోటిఫికేషన్కి తగ్గట్టుగా అర్హత సాధించగలిగిన వారు ఎందరు వచ్చారు? మరి వేల మంది ఆయన ప్రసంగాలు వినడానికి వచ్చారు, వేల మంది ఆయన పంచిన రొట్టెలు తిన్నారు, కొన్ని వేల మంది ఆయన అద్భుతాలు చేస్తుంటే చూసి ఆనందించారు. ఇన్ని వేల మంది వస్తే ఈ క్వాలిఫికేషన్స్కి అర్హత సాధించింది ఎంతమంది? క్వాలిఫై అయింది 2. మరి మిగిలిన వారందరూ ఏమనుకోకండి, మిగిలిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళు. నిజమది, మిగిలిన వాళ్ళందరూ మనలాంటి వాళ్ళే. మనం కూడా అంతే. మనం అంటే మీరు కాదు, అందరూ కాదు, కొంతమంది. ఆయన మాటలు వినడానికి వస్తాం, ఆయన అద్భుతాలు చేస్తే చూస్తాం, ఆనందిస్తాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఆయన అనుకున్న జీవితం నాకు ఎలా కావాలి అంటేనే మాత్రం ఇందులో ఒకడు కూడా నిలబడ్డాము. కొన్ని వేల మందిలో పెట్టిన క్వాలిఫికేషన్స్కి 2 నిలబడితే ఇప్పుడు 100 మంది ఇక్కడ ఉన్నారు. ఈ 100 మందిలో కనీసం ఒకడైనా ఉంటారా? ప్రభు కొరకు స్పష్టంగా తెలిసి సహవాసాలని, వ్యక్తిగత జీవితాలని కాపాడుకుంటూ ప్రభు కొరకు గొంతెత్తి ఎదుటోడి గుండెలు బద్దలయ్యేలా మాట్లాడే ప్రసంగాలు చేసేవారు. ప్రసంగాలన్నీ మరలా చెప్తున్నానండి, సువార్త అనగానే మైకులు, స్టేజ్లు ఇవేమీ కాదు. ఇవి ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవద్దు. నీ మాటలను బట్టి ఎదుటి వ్యక్తి మారే. ఈ తత్వం కలిగిన వారు ఒక్కరుంటారా?
ఉంటే వెరీ గుడ్. కానీ ఆ రోజు మాత్రం ఇద్దరే ఉన్నారండి, సిగ్గుచేటు. ఈరోజు క్రిస్టియానిటీ కూడా అలానే ఉంది. ఆయన ఏమన్నా అద్భుతాలు చేస్తే ఆనందించడానికి సంఘాలకు వస్తున్నారు. ఈరోజు అప్పుల బాధలు ఉంటే తీర్చేస్తాడని ప్రభు దగ్గరికి వస్తున్నారు తప్ప, ఆయన ఇలా కావాలనుకున్నాడు నా బ్రతుకుని, అలా కట్టుకోవడానికి నేను వస్తున్నాను అనేవారు ఉన్నారంటే చాలా తక్కువ మంది. ఆ రోజు ఇద్దరు ఉన్నారట, ఈరోజు ఆ ఇద్దరన్నా ఉన్నారో లేదో. ఇప్పుడు పెద్ద ప్రశ్న, ఈ నియమాలు, ఈ క్వాలిఫికేషన్స్ మేం పెట్టాం. ఇప్పుడు మేం పెట్టడం కాదు, దేవుడు పెడతాడు ఒక క్వాలిఫికేషన్. దానికి ఎవరైతే అర్హులో వారి పేర చీట్ వస్తుందని చీట్లు వేశారు. ఆ క్వాలిఫికేషన్ దేవునికి ఇచ్చారు. దేవుడు ఏ క్వాలిఫికేషన్ చూసి మత్తయి పేరట చీట్ వచ్చింది అక్కడ ఉంది. ఇప్పుడు చదువుదామా, ముగిస్తాను ఇక. 23వ వచనం. ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొని నీ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనబరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా. ఏం చేశారు? ముందు చీట్లే లేదెల్లో ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో ఇప్పటి వరకు మేము కొన్ని నిబంధనలు పెట్టాం ప్రభువా, ఇప్పుడు నీ చేతులకు అప్పగిస్తున్నాం, ఈ ఇద్దరిలో ఎవరు సరైనరో నీ చేతిలో పెడుతున్నావు, నువ్వే ఎన్నుకో అని చీట్లు వేశారట. ఆ ప్రార్థనలో పెట్టిన క్వాలిటీ లేదా క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా. ఇప్పుడు మరలా వెనక్కి వెళ్దాం. గొప్పగా ప్రసంగాలు చేసే వ్యక్తి జీవితం బాగుందనుకోవడం అమాయకత్వం. సహవాసాలు బాగున్నాయి కాబట్టి వ్యక్తి మంచోడు అనుకోవడం కూడా అమాయకత్వం. నెక్స్ట్, ఆయన పునరుద్ధానానికి సాక్షిగా నిలబడ్డాడు, బైబిల్లో జ్ఞానం తెలుసు, ఇతనే పర్ఫెక్ట్ అనుకోవడం చాలా తప్పు. ఎక్కడ పర్ఫెక్ట్నెస్ కనబడుతుంది? బయటకు కనబడుతున్న ఈ జీవితంలో కాదు. ఇదంతా ఒక వేషధారణని, ఒక ముసుగు కూడా వేయచ్చు, అవునా? అయితే ఎక్కడ రియాలిటీ బయటకు వస్తుంది? హృదయాంతరంగాల్లో ఉన్నది ఒంటరిగా ఉన్నప్పుడు బయటకు వస్తుంది, అవునా? ఇప్పుడు దాన్ని బట్టి క్వాలిఫికేషన్ చెక్ చేయాలని అంటే, అపోస్తులకి మత్తయి హృదయం కానీ యోసేపు హృదయం కానీ తెలుసా? ఈ అపోస్తులకి పోనీ మిగిలిన ఆ 5,000 మంది, ఆ 1,000 మంది జనం యొక్క హృదయం తెలుసా? తెలీదు. క్వాలిఫికేషన్, బయటికి కనబడే క్వాలిఫికేషన్స్కి ఇద్దరు వస్తే, ఇప్పుడు లోనున్న క్వాలిఫికేషన్స్కి ఒకడే కావాలనుకుంటున్నారు. ఎవరు? అపోస్తులు. దేవుడికి అది పక్కన పెట్టండి. ముందు అపోస్తులు ఒకడే కావాలనుకుని దేవునికి అప్పగించారు. దేవునికి అప్పగిస్తే ఎవరి పేరు చీట్ వచ్చింది? మత్తయి. అలా అని యోసేపుని తక్కువ చేయకండి. యోసేపు ఇంకా గనుడు. ఎప్పుడైనా మాట్లాడుకుందాం వ్యక్తి కోసం. యోసేపుని తక్కువ చేయి. మత్తయి పేరట చీట్ వచ్చింది కాబట్టి యోసేపు హృదయం బాగాలేదనకండి, అది చాలా తప్పది. అక్కడ ఒకరి పేరటే చీటీ తీశారు కాబట్టి ఒకరికే వచ్చింది. అదే ఇద్దరు కావాలనుకుంటే ఇద్దరు వస్తారు, అది వేరే సంగతి, పక్కన పెడదాం. ఇప్పుడు దేవుడికి నిర్ణయాన్ని అప్పగిస్తే దేవుడు మత్తయి పేరు వచ్చేలా చేశాడు, అవునా? యూదులు నమ్మేవారు అది. ఇప్పుడు మత్తయి పేరట చీటీ వచ్చింది అంటే నాకు అనిపిస్తుంది దేవుడే మత్తయి గారి కోసం సాక్ష్యం ఇస్తున్నట్టు లేదు. మత్తయ్య, నీ హృదయం చాలా బాగుంది. ఇప్పటి వరకు పైపైన రంగులు, పైపైన నీకున్న జ్ఞానము, నీ సహవాసము, నీ యొక్క స్వార్థ కొరకు నువ్వు పడుతున్న ప్రయాస, ఇదంతా అపోస్తులకు తెలుసు. అయితే నీ రహస్య జీవితం నాకు తెలుసు. అందరికీ కనబడుతున్న జీవితం అపోస్తులు నిర్ణయించారు. నాకు మాత్రమే తెలిసిన, నాకు మాత్రమే కనబడుతున్న జీవితం నేను డిసైడ్ చేస్తున్నాను. నువ్వే పర్ఫెక్ట్, నువ్వే నా కుమారుడు అని పిలిపించుకోవడానికి అర్హుడివి. 2 సీట్లు కూడా రాకుండా చేయగలడు దేవుడు, చెప్పగలడు ఇది తప్పు మీరు చేయొద్దని. కానీ మత్తయి పేరు తీశాడు అని అంటే మత్తయి పర్ఫెక్ట్ ఆ రోజు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, ఈయన హృదయం బాగుంది. బైబిల్ ఒక మాట ఉంది, హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలిగింది. ఇంత ఘోరమైన వ్యాధితో బాధపడుతున్న ఈ హృదయం అందరికీ ఉంటే, కానీ మత్తయి హృదయం అలా లేదట. నీ హృదయం బాగుందయ్యా. నీ పైన కనబడుతున్న నీ ప్రవర్తన జీవితమే కాదు, నీ ఆలోచనలు బాగున్నాయి, నీ 4 గోడల మధ్య జీవిస్తున్న జీవితం బాగుంది, నీ నిర్ణయాలు బాగున్నాయి, నీ తలంపులు, నీ ఊహల ప్రపంచం ఉందే, నీ థాట్ లైఫ్ అది బాగుంది. అది ఎప్పుడో చెప్పిన చిన్న ఎగ్జాంపుల్. మన పైకి కనబడుతున్న ఈ జీవితం 100% అయితే, ఈ 100% లైఫ్లో మనకు పైకి కనబడేలా ఎలిబ్రేట్ చేసేది, ఈ భౌతికమైన దేహంతో కనబడేలా చూపించుకునే జీవితం కేవలం 15 నుండి 20% మాత్రమే.
అంతకుమించి ఏం లేదు. మనం ఏం చేసినా ఈ 15 నుండి 20% మాత్రమే భౌతికమైన ప్రజెన్స్లో ఉంటాం. మిగిలినంతా అదే ఇంచుమించుగా 80 to 85% ఈ మిగిలిన జీవితం అంతా ఊహల్లో గడుపుతాం. థాట్ లైఫ్ అంటారు దాన్నే. అదొక ఊహల ప్రపంచం, అదొక థాట్ లైఫ్. ఆ థాట్ లైఫ్ ఎంత ఉందంటే మన జీవితం అంతా ఆక్రమించింది అదే. అందుకే చూడండి, నేను నెక్స్ట్ ఏ మాట మాట్లాడాలో కూడా నేను ముందు ఊహించాలి. అవునా? మీరు నెక్స్ట్ ఎలా స్పందించాలో కూడా మీ ఊహల్లో జరగాలి. ఒక పాపం చేయాలన్నా, ఒక మంచి క్రియ చేయాలన్నా ముందు ఈ థాట్స్లో రన్ అవుద్ది. ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి, ఏంటి, ఈ థాట్ లైఫ్లో ఉంటుంది. నిజానికి ఒక వ్యక్తి అంటాడు ఏమని, భౌతికంగా పొందే సంతృప్తి కన్నా ఊహల్లో ఎక్కువ సంతృప్తి చెందుతాడట మానవుడు. అర్థమైన వాళ్ళకి అర్థం అవుద్ది. ఊహల్లో ఎక్కువ సంతృప్తి చెందుతాడట. నిజమే, మన జీవితం అంతా ఊహల్లోనే గడుస్తుంది. ఏం చేయాలన్నా ఈ మైండ్లో రన్ అవుద్ది, ఈ థాట్స్లో రన్ అవుద్ది. దీనికి క్రియ చూపిస్తాం భౌతికంగా 20% మాత్రమే. దేవుడు అంటున్నాడు, ఇదిగో మత్తయ్య, నీ థాట్ లైఫ్ బాగుంది, నీ హృదయాంతరంగాలు బాగున్నాయి, నీ ఆలోచనలు బాగున్నాయి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు, ఎవరు నిజమైన క్రైస్తవులు, ఎవరు క్రైస్తవుడని పిలిపించుకోవడానికి అర్హుడు, ఎవడు పరిచర్య చేయడానికి అర్హుడు అని అంటే దేవుడు అన్నాడు, ఎవరి హృదయం అయితే బాగుంటుందో వారే అర్హులు, ఎవరి ఆలోచనలు అయితే బాగుంటాయో, ఎవరి ఒంటరి జీవితం అయితే బాగుంటుందో వారే అర్హులు. ఉన్నారా అలాంటోళ్ళు? 3 క్వాలిఫికేషన్స్కి ఎవరైనా సెట్ అవ్వచ్చు, కానీ 4వ దాని దగ్గర అందరూ దొరికేస్తారు. అవునా కదా? 3 దగ్గర అందరూ పాస్ అవ్వచ్చు, జ్ఞానం ఉండొచ్చు, మాట్లాడవచ్చు, సాక్ష్యం సహవాసాలు బాగవచ్చు, కానీ ఈ థాట్ లైఫ్ దొరుకుతారు ఖచ్చితంగా. ఇక్కడ అందరూ ఫెయిల్యూర్ అయిపోతారు. కానీ మత్తయి పాస్ అయ్యాడు. ఎంత గనుడండి, ఎంత గొప్పోడు. ఈయన ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో తెలుసా? అందుకే మొదట్లోనే అన్నా, ఈయన మనలాంటోడు కాదు, ఈయన మనలాంటి క్రైస్తవుడు కాదు, మనలాంటోడు కానే కాదు, మనలాంటి బుద్ధి ఉన్నవాడు కాదు. మీరు ఎక్కడన్నా బైబిల్ చదవండి, యేసుక్రీస్తు వారితోనే తిరిగాడు ఈయన. అవునా? అపోస్తులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, ప్రభు ఉన్నంతకాలం. అయితే మీరు గమనించండి, ఏ రోజైనా ప్రభువు నోట మత్తయి మంచోడు అన్న మాట వినబడుతుందా బైబిల్లో? ఎక్కడ ప్రభు మత్తయి కోసం ప్రస్తావన తీసుకురాలేదు, కానీ మత్తయి మాత్రం ప్రభుతోనే ఉన్నాడు. ఆ క్వాలిటీ చెబుతుంది ఈయన పేరు ప్రఖ్యాతల కొరకు ప్రభువుని వెంబడించే వ్యక్తి కాదని. ఈయన స్వలాభపేక్ష కొరకు ప్రభువుని వెంబడించే వ్యక్తి కాదు. ఎవరో గుర్తించాలని ప్రభువుని వెంబడించలేదు. ప్రభు కూడా ఎక్కడ తన నోటంట మత్తయి కొరకు ఎక్కడ ప్రస్తావన లేదు. ఎక్కడ ట్యాక్స్ కలెక్టర్ మత్తయి కోసం ఉంది, పేతురు కోసం ఉంది, యోధా కోసం కూడా ఉంది, కానీ మత్తయి గారి కోసం ప్రభు నోట ఒక్క మాటలేదు. అయినా సరే ఎవరో చూస్తాడని బ్రతకడీన. ఎవరు చూసినా చూడకపోయినా నా ప్రభుతో నేను ఉండాలంతే. ఇదే ఆయనకున్న కమిట్మెంట్. చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి మత్తయి గారికి. ఈయనకి మనకి చాలా వ్యత్యాసం. మనం చిన్న పని చేస్తే చాలు, పాస్టర్ గారు మనల్ని పొగడాలి. చిన్నదే, బరకాలు వేస్తే చాలు. ఈరోజు బరకాలు వేసింది ఎవరో తెలుసా? సురేష్ అని చెప్పాలి. జేమ్స్ అనే నా కోసం చెప్పాలి. చెప్పకపోతే నాకు అవద్ది, నెక్స్ట్ వీక్ నేను రాను, నేను అయినగా. కెమెరా పెట్టింది ఎవడో తెలుసా? దాసు, సురేష్. వీళ్ళే మన కోసం చెప్పకపోతే మనం రామేగా. ఈ వ్యక్తి చూడండి అబ్బా, ప్రభుతోనే తిరిగాడు జీవితం అంతా 3.5 ఏండ్లు, కానీ ఎక్కడ ప్రభు నోటంట మత్తయి కొరకు ప్రస్తావన లేదు. అయినా నన్ను నా దేవుడు చూస్తే చాలు, నా ప్రభు దృష్టిలో నేను ఉంటే చాలు, ప్రజలకు తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత. ఒకటి ఉండాలి మనకి ఎప్పుడు. చాలామంది అప్పుడప్పుడు, అంటే ఈ మాట అనకూడదు అంటున్నా, సెమినార్ పనులు జరుగుతుంటాయి, నేను కొంతమందిని చూసా, జేమ్స్ అన్నీ ఎప్పుడైతే అప్పుడే మట్టి అంతా అయిపోద్దలకి, అన్నీ లేడనుకోండి గడ్డి పరక దిగదలకి. నిజం, నేను చూసి చెబుతున్నా. ఇప్పుడు లేని మన సంఘాల్లో ఇక్కడ వాళ్ళు కాదు, ఉన్నారు ఒక బ్యాచ్, వస్తారు దూరం నుంచి, గడ్డి పరక కూడా తెంపరు వాళ్ళు. అన్నీ రావద్దు మాత్రం సొక్కాలు చింపేసుకుంటారు, ఇదంతా నీళ్ళు వేసుకుంటారు, చెమట ఎక్కుద్దో తెలియదుగా. అంటే వారిని తక్కువ చేయడానికి కాదు. అన్నయ్య మార్కులు వేస్తే ఏంటి, ఇకపోతే ఏంటి, నేను చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి. మనల్ని చూడాల్సింది దేవుడు, మనకు నిత్యజీవాన్ని ఇచ్చేది దేవుడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టింది దేవుడు, రక్తాన్ని గార్చింది ఆయనే. ఆయన చూడాలి మన బ్రతుకుల్ని. ఎవరో చూస్తే బట్టలు చింపేసుకోవడం దేనికి? వద్దు అలాంటి పనులు. సంఘమైనా, ఏ సంఘమైనా, ఏ డినామినేషన్, ఎక్కడైనా దేవుడు చూడాలి మనల్ని. ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి, కనబడినా కనబడకపోయినా ఒకలానే ఉంటాడు.
నలుగురు మధ్య 4 గోడల మధ్య ఒకలానే ఉంటాడు. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటాడండి. ఏ రోజైనా మత్తయ్య గారు అనుకుంటారా యోధా పడిపోతాడు, నేను ఆ ప్లేస్ నాదే అని? ఏ రోజైనా అనుకున్నాడా మత్తయ్య? అనుకున్నాడా? ఏ రోజు అనుకోలేదు. కానీ సమయం వచ్చింది, సిద్ధపడి ఉన్నాడు. అలా ఎవరు అర్హులంటే అలా నిలబడితే నువ్వే అర్హుడు అని దేవుని చేత సాక్ష్యం సంపాదించుకున్న వ్యక్తి మత్తయ్య. ఏ రోజు అనుకోలేదు నేను ప్రసంగికుని అవుతాను, నేను శిష్యుని అవుతాను, నేను అపోస్తుల్లో ఒక మంచి స్థానంలో నేను ఉంటాను, ఒక ధన్యుని నేను అవుతాను, యోధా పడిపోతాడని చూస్తూ కూర్చోలేదు ఆయన జీవితంలో చెప్పకనే చెబుతున్నాడు. యోధా మాటిచ్చి పడిపోయాడు. మత్తయ్య గారు మాట ఇవ్వకముందే ప్రభువా, ఎవరు బ్రతికినా బ్రతకపోయినా, ఎవరు నిలబడినా నిలబడకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు పొగిడినా పొగడకపోయినా, ఎవరు ఏం చేసినా చేయకపోయినా, ఎవరున్నా లేకపోయినా నేను నీతో ఉంటానని సిద్ధపాటు కలిగి ఉన్నాడు. యోధా ఇలా వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఆ స్థానంలోకి వచ్చి నేనే సరైనని తన బ్రతుకును బట్టి నిరూపించుకున్నాడు. సిద్ధపాటు. ఎన్ని మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఈరోజు మనకుందా? ఉండాలి. ఒకవేళ మేము ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ సంఘాన్ని లీడ్ చేసేంత కెపాసిటీ ఇక్కడికి వచ్చిన ఏమైనా బిడ్డలకు ఉండాలి. ఎవరు లేకపోయినా అన్న వస్తాడు, ఎదురు చూద్దాం, రాడు, పోతాడు. ఏదో ఒక రోజు అందరం పోతాం, మీరే ఉంటారు. ఏం చేస్తారు? వదిలేస్తారా సంఘాన్ని? సిద్ధపాటు కలిగి ఉండాలి. అలా ఉన్నాడు. యోధా లేకపోతే ఏంటి ప్రభువా, నేనున్నాను. ఎవరు బ్రతికితే ఏంటి, బ్రతకకపోతే ఏంటి ప్రభువా, నేను నిలబడతాను నీ కొరకు. సిద్ధపాటు. ఇలాంటి సిద్ధపాటు ఆయనకు ఉంది. ఈరోజు క్రైస్తవులుగా మనం నేర్చుకోవాల్సింది కూడా ఇదే. ఆయన జీవితం ఐథియోపియాలో పరిచర్య చేసి మత్తయ్య గారు చరిత్ర చెబుతుంది, హతసాక్షి అయిపోయి చచ్చిపోయాడు ఆయన. మనం చావక్కర్లేదు, కనీసం ఈ క్వాలిటీస్ కలిగి బ్రతుకుదాం. మన ప్రభు కొరకు మనం తెలుసుకుందాం, సహవాసాలను కాపాడుకుందాం, ప్రభు కొరకు మాట్లాడదాం. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ప్రభు అంటాడు నువ్వు సరైనడివి. ఇవే కాదు, హృదయాన్ని కాపాడుకుందాం. ప్రాముఖ్యంగా మత్తయ్యలా ఇవి క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలు, క్వాలిఫికేషన్స్. ఇవి ఉంటే దేవుడే అంటాడు, మత్తయ్య నన్న దేవుడు నువ్వు పర్ఫెక్ట్ అని నిన్ను అంటాడు, మనందరిని అంటాడు. ఇప్పుడు లేకపోయినా వీటి కొరకు ఎప్పుడైతే తాపత్రయపడుతూ, బైబిల్ చదువుతూ, సహవాసాలను కాపాడుకుంటూ, వ్యక్తిగతంగా భద్రత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఆయన కొరకు మాట్లాడడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తుంటామో, దేవుడు మనల్ని చూస్తాడు, మనల్ని కూడా అంటాడు. ఇది ఏం లేకుండా అలా వచ్చి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనకి యోధాకి పెద్ద తేడా ఏం లేదు. చివరికి ఒక మాట, యోధా పడిపోతే నేనున్నాను అన్నాడు మత్తయ్య. ఈరోజు మాటిచ్చి తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన కళ్ళ ముందే. మరి ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి, ఆ లోటుని తీర్చడానికి ఈరోజు ఎవరున్నారని ఇదే ఉద్యోగ మేళ మరలా జరుగుతుంది ఇప్పటికీ. కాకపోతే ఆ 5,000 మంది లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వెంబడించి వచ్చి తినేసిపోయేవాళ్ళు. కానీ మత్తయ్య లాంటి వాళ్ళు, బర్సబాడబండిన యోసేపు లాంటి వాళ్ళు మాత్రం ఈరోజు కొద్దువైపోయారు. ఈరోజు మాట ఈ ప్రభువుకి. ఎందరో దేవునికి మాట ఇచ్చి వెన్నుపోటు పొడిచి నమ్మక ద్రోహం చేసి నీ కొరకే బ్రతుకుతానని చెప్పి లోకంలో పరిగెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ తాగులకి బానిసలైపోయి, తిరుగులకి బానిసలైపోయి. ఆ ప్లేస్ని భర్తీ చేస్తాను ప్రభు అని మత్తయ్యల సిద్ధపాటు కలుగుండి మాటివు ప్రభువుకి. ఎందరో మాట ఇచ్చి నేను విడిచి వెళ్ళిపోయారు ప్రభువా, నేను మాటిస్తున్నా, నీ కొరకు నిలబడతా. ఒక పేతురులా, ఒక మత్తయ్యలా, ఒక మత్తయ్యలా. పడిపోయిన యోధాను చూడకు, నిలబడిన పేతురుని చూడు. తప్పిపోయిన యోధాను చూడకు, ప్లేస్ని భర్తీ చేసిన మత్తయ్యను చూడు. జీవితాలు బాగుంటాయి. దేవునికి మాట ఇద్దాం. నేను కూడా ఎందరో పడిపోయి నీకు మాట ఇచ్చి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభువా, ఆ స్థానాన్ని నేను భర్తీ చేస్తాను. మత్తయ్య వలె నేను నీ కొరకు, నీ కుమారుని కొరకు స్పష్టంగా నేను తెలుసుకుంటాను. ఆయన కొరకు సాక్షిగా నేను నిలబడతాను. ఆయన కొరకు నా సహవాసాలను కట్టుకుంటానని ఆయనకు మాట జీవితాలు బాగుంటాయి. అప్పుడే దేవుడు అంటాడు నువ్వే నా నిజమైన కుమార్తెవి, నిజమైన కుమారుడు అని. ఈ సాక్ష్యం సంపాదించుకుని చచ్చిపోతే జీవ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అని అంటే ఈ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి. అది ఉండాలి అని అంటే ఒకే ఒక సూత్రం చెప్పండి, ప్రభువుని వెంబడిస్తున్నామని చెప్పుకోవడం కాదు, వెంబడిస్తున్న వారు చేయాల్సిన పనులన్నీ చేయాలి. ఇప్పటి వరకు చెప్పినవన్నీ. ముఖ్యంగా హృదయాన్ని భద్రం చేసుకోవాలి. ఇవి ఉంటే జీవితాలు బాగుంటాయి. తల వంచండి, చిన్న ప్రార్థన.